తెల్ల గురువిందయ్య చెట్టు యొక్క పువ్వు ఇలా ఉంటుంది. పువ్వు తెల్లగా ఉంటుంది, గుత్తులు గుత్తులుగా ఉంటుంది. ఈ గుత్తుల నుంచి కూడా లేత కాయలు వచ్చేస్తాయి. ఈ లేత కాయలు పెరిగి ముదిరి తెల్లటి గింజలు కలిగినటువంటి విత్తనాల్ని తయారు చేసుకుంటుంది. ఈ తెల్ల గురువింద గింజలు చూడండి, తయారైనటువంటి గింజలు ఇలా ఉంటాయి. ఇలా గుత్తులుగా తెల్ల గురువింద గింజలు ఉంటాయి. ఈ గురువింద గింజలు ఇంట్లో ఉన్నట్టు అయితే కొంత నకారక శక్తి యొక్క అంశాన్ని తొలగిస్తుంది. తర్వాత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి గింజలు ఇంట్లో ఉంటే. అంతేకాకుండా ఆయుర్వేదంలో ఒక మంచి విలువైనటువంటి మొక్క ఇది. దీనివల్ల షుగర్ రోగాలు పోతాయి. మధుమేహగ్రస్తులు దీని యొక్క ఆకును పౌడర్ను కనుక చేసుకొని ఒక పావు చెంచా చూర్ణాన్ని ఉదయం సాయంత్రం చొప్పున వాడినట్టు అయితే షుగర్ అదుపులోకి వస్తుంది. షుగర్ కూడా క్రమేణా తగ్గిపోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నటువంటి మొక్క. అంతేకాకుండా ఈ దాదాపు పాన్లు తినేవాళ్ళు అంటే కిల్లీలు నమిలే వాళ్ళకి సాదా పాన్లలో ఈ ఆకును వేసి తినిపిస్తారు. ఎందుకంటే ఈ ఔషధములు ఈ రెండు ఆకులు కనుక ఈ ఆకుల్ని కనుక మనం కిల్లీలో కట్టుకొని తిన్నట్టు అయితే ఆరోగ్యానికి హితువుతో పాటు షుగర్ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ షుగర్ తగ్గటమే కాకుండా బీపీ కూడా తగ్గుతుంది. కాబట్టి షుగర్ బీపీలకు తెల్ల గురువింద చెట్టును పెట్టుకొని దాని ఆకుల్ని మనం రోజు తిన్నట్టు అయితే మన పత్రహారితంతో పాటు క్లోరోఫిల్ కూడా బాగా దొరికి మనకి విటమిన్ ఏ కూడా ఇందులో దొరుకుతుంది. కాబట్టి ఈ గుత్తిని చూసిన తర్వాత మీరు ఈ గుత్తిలాగా ఉన్నటువంటి కాయలు కనుక సేకరించినట్టయితే ఈ విత్తనాలు మనకు మగతనానికి బాగా పనిచేస్తాయి. మగతనానికి ఎలా పనిచేస్తాయి? ఈ విత్తనాలు రాత్రంతా నానించండి. 2 రోజులు నానించిన తర్వాత అవి నాని ఉబ్బిన తర్వాత పై పొరను తీసేసిన తర్వాత లోన 2 పప్పు వక్కలు కనబడతాయి. పప్పు బద్దల్ని పలగదీసినట్టు అవుతాయి. దాంట్లో ఒక చిన్న మొలక కనబడుతుంది. ఆ మొలకను తీసేయండి. మొలకను తీసేసిన తర్వాత ఆ నానిన పప్పు బద్దలు ఉబ్బిన పప్పు బద్దల్ని కనుక మనం రోజు 1 నుంచి 2 వరకు తిన్నట్టు అవుతే వరుసగా ఒక 30 రోజులు తిన్నట్టు అవుతే వీర్య అభివృద్ధి జరుగుతుంది. సంతానోత్పత్తికి ఇది బాగా పనిచేస్తుంది. వీర్య కణాల అభివృద్ధికి బాగా పనిచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మనం దీన్ని వాడండి.